అసలు మీకు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ తెలుసా? సోనియా, పృథ్వీ, నిఖిల్. అసలు మీరు బయటకు వచ్చినాక చూసిర్రా వాళ్ళ వీడియోలు ఏమైనా? అంటే నాకు ఎట్లా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు, ఎందుకంటే వాళ్ళ పక్కనే ఉన్నా కదా నేను. సో నాకు ఇంత నెగిటివ్ పోర్ట్రేట్ అవుతుందని తెలియదు నాకు కూడా. అసలు వాళ్ళు ఎట్లుంటుండ్రో మీకు తెలియదు, హౌస్లో ఎట్లుంటారో నాకు తెలుసు. యాక్చువల్గా ఏం జరిగిందంటే అవి ఇప్పుడు వీడియోలు బయటకు వస్తున్నాయి, కానీ స్టార్టింగ్ ఆఫ్ ద డేలో కూర్చున్నప్పుడు ఇట్లా సోఫాలో ఖాళీ, అప్పుడు ఎక్కువ టాస్క్లు లేవు మాకు ఫస్ట్ వీక్లో. సో కూర్చున్నప్పుడు అరే ఖాళీగా ఉన్నాం, ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాం కదా, వాటిలో పాజిటివ్ ఏంది, వాటిలో నెగిటివ్ ఏంది, మనం మాట్లాడుకుంటూ వెళ్దాం, వాడితో నీకున్న రిలేషన్ ఏంది అని హౌస్ అందరం 14 మందిని కూర్చొని ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ వస్తున్నప్పుడు ఫస్ట్ టర్న్ సోనియాకి వచ్చినప్పుడు సోనియా ఏమన్నదంటే, నిఖిల్ గాడు ఒక బ్రదర్లా అంటాడు నాకు, అండ్ పృథ్వీ అనేటోడు నాకు ఒక అల్లుడు ఉంటాడు, వాడు ఇట్లనే ఉంటాడు వీనిలాగానే, సో అందుకనే మన పిల్లని చూసినట్టు చూస్తాను నేనని సోనియా అన్నది. పృథ్వీ ఎక్కువేం మాట్లాడలేదు, నాకు పృథ్వీ అన్నప్పుడు గుర్తులే, కానీ నిఖిల్ టర్న్ వచ్చాడు. నిఖిల్ ఏమన్నాడంటే, నాకు యంగర్ బ్రదర్ ఉంటాడు, వాడికి వీడి లెక్కన కోపం వస్తే పిచ్చి పిచ్చి అరుస్తూ ఉంటాడు, వీడిని చూస్తే నాకు నా తమ్ముడు గుర్తొస్తున్నాడు. నిఖిల్ గారు ఏడ్చిండు సోఫాలో. ఏడ్చిన తర్వాత సోనియా టర్న్ వచ్చినప్పుడు, సోనియా ఇది నాకు దీన్ని ఒక అమ్మలాగా నేను ట్రీట్ చేస్తూ ఉంటా, సో ఎందుకనంటే ఇంకా అమ్మ గురించి ఏం మాట్లాడతాము అని చెప్పి టర్న్ మారుతూ నా గురించి ఇలా చెప్పుకుంటూ వచ్చిండు. ఇది నాకు తెలిసి ప్లే అయిందో లేదో తెలియదు, నాకు పక్కన పెడితే ఈ వీడియో హ్యాజిటీస్గా వచ్చి ఉంటే జనాలకు వాళ్ళు ఏం చేసినా నెగిటివిటీ రాకపోయేది. ఇది రాకపోవడం వల్ల వాళ్ళు పక్కకు కూర్చున్నా, చేతులు పట్టుకున్నా, హగ్ చేసుకున్నా, ఏం చేసినా అది నెగిటివ్గా పోర్ట్రే అయితేనే ఉంది. అది ఏ లెవెల్లో నెగిటివ్ వెళ్ళిందంటే, నేను ఒకవేళ సోనియాకి సపోర్ట్ చేస్తే నన్ను తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఇమ్మీడియట్లీ సోనియా అది చేసుకోబోయే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో యష్, తను ఫోన్ చేస్తే డైరెక్ట్ వెళ్ళి ఆయనను కలిసిన, ఎట్లుంది సోనియా, తన గురించి తెలుసుకున్నాడు. ఎగ్జాక్ట్లీ తను కలిసినాక నేను బ్రో చాలా నెగిటివిటీ వస్తుంది బయట, నాకు భయం అవుతుంది ఆమె వచ్చి ఎట్లా తీసుకుంటుంది, ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయి కదా, సో ఎట్లా తీసుకుంటుంది అని భయం అవుతుంది బ్రో, అసలు అంత ఇంటెన్షన్స్ అట్లా ఏం లేవు అది ఇది అని అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, ఆమె పర్సనాలిటీ ఏందో తెలుసు, ఆమె బిహేవియర్ ఏందో నాకు తెలుసు, ఆమెను చూస్తున్నా నిన్నేళ్ళకి వెళ్ళి, సో నాకేం టెన్షన్ లేదు. బట్ ఆమె రాగానే ఫస్ట్ ఆమెకి ఇవేం చూపించకుండా ఆమెను బయటకు తీసుకెళ్ళి ఫోన్ పక్కన పెట్టి ఎట్లో ఒకట్లా ఆమెను బ్లాక్ చేయాలి, బట్ నా వల్ల కూడా అవుతలేదు దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో, బట్ నేనైతే పట్టించుకుంటలే అన్నాడు. సో నేను అనుకున్నా అట్లీస్ట్ పోనీ చేసుకుంటే వాళ్ళకు క్లారిటీ ఉంది కదా పోనీ, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటే చాలు, ఎందుకంటే మనం పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఎవడో ఒకటి తిడుతూనే ఉంటాడు మనల్ని, సో అది వస్తే చాలు అనుకున్నా. అట్లీస్ట్ ఆ రూమర్స్ గురించి నా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బయటకు రావాలని కోరుకుంటున్నాను. అదే ఎట్లా అయిపోయిందంటే, అది యాక్చువల్గా నీకు ఫస్ట్ టైం నెగిటివిటీ వచ్చిందనుకో చాలా కష్టం అది మళ్ళీ పాజిటివ్ అవ్వడం. సో ఆ నెగిటివిటీ ఆమెకు అన్ఫార్చునేట్లీ 3 వారాలకి వెళ్ళి స్ప్రెడ్ అయితేనే ఉంది. ఆ తర్వాత మొన్న బయటకు వచ్చినాక ఇంకా స్ప్రెడ్ అయింది. ఈ లాస్ట్ వీక్ నామినేషన్లో యష్మి వాళ్ళందరూ ఆమెను టార్గెట్ చేయడం, నబీల్ టార్గెట్ చేయడం వల్ల ఇంకా పెద్దగా అయిపోయింది.